తీసుకుంటావు, టోటల్ హోటల్ కొనేసుకుంటావు, చాయిస్ ఈజ్ యువర్స్, నువ్వు తీసేసుకుంటావు, నీకు ఆ షేర్లు ఇచ్చేస్తాడు, డబ్బులు అంతా వైట్, ఆ తర్వాత వచ్చే ఆదాయం వైట్, ట్యాక్స్ వైట్. మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో 100కి 80% ఇండియన్స్ పెట్టుబడులే. అక్కడ ఉన్నటువంటి అనేక వ్యాపారాల్లో 100కి 30-40% పెట్టుబడులు మన వాళ్ళే. కాకపోతే అక్కడ నిజాయితీగా ఉంటారు. ఈ వెళ్ళేటటువంటి అనేక మంది నాయకులు చేసే పని వీళ్లతో పాటు ఉండే వాళ్ళతో అక్కడ వ్యాపారాల కోసం వెళ్తుంటారు. అక్కడున్న ఇండస్ట్రియలిస్టులు అక్కడున్న అట్మాస్ఫియర్కి అలవాటు పడ్డోళ్ళు కరప్షన్, నాన్ కరప్షన్ సిస్టమ్కి ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడేమో మన కియా దగ్గర ఎంత గొడవ చేశారు, కాంట్రాక్ట్ నాకు ఇవ్వాల్సిందే, క్యాంటీన్ కాంట్రాక్ట్ నాకు ఇయ్యి, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ నాకు ఇయ్యి. ఏం లేదు, ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టుబడి పెట్టుకుని వాడు ఆఫీసులో అడు కూర్చుంటే వీళ్ళు నడిపిస్తారు కంపెనీ. అక్కడ ఇలాంటి పొలిటికల్ ప్రెజర్స్ ఉండవేమో అస్సలు. ప్లస్ పోలీస్ ఇమ్మీడియట్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఇక్కడికి మళ్ళీ ఎమ్మెల్యేని కనుక్కుందాం, వాళ్ళని బతిని ఆడుకోవాలి, వీళ్ళని బతిని ఆడుకోవాలి ఉండదు. కాబట్టి అది చూసినోడు ఇక్కడికి రావాలనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రావాలంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆఫర్స్ ఇస్తోంది అట్లాగా ఇది అని చెప్పి వీళ్ళని నమ్మి రావాలి అన్నటువంటిది వీళ్ళ ఆలోచన. వస్తే చాలా మంచి పరిణామం. సింగపూర్ వాళ్ళు బయటకు వచ్చి కూడా దిగుతున్నారు అన్నట్టు. సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు, ఇది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది. పేపర్లో రాస్తున్నటువంటిది, టీవీలు చెప్తున్నటువంటిది సొల్లి కబుర్లు. సింగపూర్ ప్రభుత్వంగా ఎక్కడా పెట్టుబడి పెడతారు, సింగపూర్ లో ఉన్న కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎక్కడికి రమ్మంటున్నారు. వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అసలు నాకు అర్థం కాలేదు. మన వాళ్ళు అంత వెదవాయలా? మన దగ్గర ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేరు? నువ్వు వాడే ఉన్న పిలిచి అక్కడ భూమి ఇయడం ఎందుకు? అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు కదా, అదే అనేది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరూ ఆంధ్ర వాళ్ళు. అదే అంటున్నాను.